హైదరాబాద్ సంధ్యా థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డిని కలిసే ఆలోచనలో ఉన్నారు తెలుగు సినీ ప్రముఖులు. అమెరికాలో ఉన్న ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు హైదరాబాద్ కు వచ్చిన తర్వాత సీఎంను కలుస్తామని నాగవంశీ నిర్మాత ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పారు. టికెట్ ధరల పెంపు అలాగే ప్రీమియర్ షోలపై చర్చిస్తామన్నారు నాగవంశీ. చైర్మన్ గారు అమెరికాలో ఉన్నారు. ఆయన దిగిన తర్వాత ముందు ఆయన సినిమా ఉంది, ఆయన ఏం తేలుస్తారో తర్వాత సినిమా. అదే సార్, ఇప్పుడు మీకు చెప్పిందే నేను వింటాను కదా, నేను కొత్తగా నాకేం చెప్పరు కదా. సపరేట్ గా సీఎం గారు చెప్పేశారు, ఓకే ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్ గారి సినిమా నాకంటే ముందుంది, ఆయన ఏం తేలుస్తారో మాది అదే కదా అన్నాను కదా మ్యామ్. దిల్ రాజు గారు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒకసారి అందరం కలిసి డిసైడ్ చేసి దెన్ ఎలా విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అనేది చూడాలి. ఇంకా రెండు తెలుగు రాష్ట్రాలు సినిమా ఇండస్ట్రీకి రెండు కళ్లని సినీ నిర్మాత నాగవంశీ అన్నారు. తెలంగాణ, ఏపీలో తెలుగు సినిమాకు రెండు ప్రభుత్వాలు సహకరిస్తున్నాయని తెలిపారు. అంతేకాదు తాను ఏపీకి వెళ్తున్నట్టు వస్తున్నటువంటి వార్తలను ఆయన ఖండించారు. తాను హైదరాబాద్ లోనే ఉంటానని క్లారిటీ ఇచ్చారు. నేను చాలా డబ్బులు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నానండి. నేను ఏపీకి వెళ్ళి ఏం చేస్తాను? సార్ ఇండస్ట్రీ సైడ్కి ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుంది అని చెప్పడానికి సార్ కళ్యాణ్ గారు పవర్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగే పిలిచినప్పుడు అందరికీ చెప్పారు, ఇండస్ట్రీకి నా సైడ్ నుంచి మన ఏపీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అని సార్ రిప్రజెంట్ చేసి మాకు చెప్పేశారు. సో అప్పటి నుంచి మీరు చూస్తున్నారు కదా, అప్పటి నుంచి రిలీజ్ అయిన సినిమా అన్నిటికీ గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుందో, సో ఆ సపోర్ట్ అలానే ఉంటుంది ఎప్పుడు అని